ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మన దేశంలో ఎలాంటి పెట్రోల్ డీజిల్ సమస్య లేదు, గ్యాస్ కొరత లేదు అని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ రియాలిటీలో మాత్రం ప్రాబ్లం కనపడుతుంది. బంకులు మూసివేత, బంకుల దగ్గర కిలోమీటర్ల పెద్ద క్యూ, ఇవన్నీ మనం రియాలిటీలో మనం చూస్తున్నాం. కానీ మరి రియాలిటీలో ప్రాబ్లం కనపడుతున్నా సరే ప్రాబ్లం లేదు అని ప్రభుత్వం ఎలా చెప్పగలుగుతుంది? దీంట్లో ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఆ సమస్యకి కారణాలు ఏంటి అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. 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 సార్, అసలు ప్రాబ్లం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే ప్రాబ్లం మాత్రం గ్రౌండ్లో కనపడుతుంది. ఈ ప్రాబ్లంకి కారణాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అసలు షార్టేజ్ ఉండకూడదు. చాలా పట్టణాల్లో ఎక్కడా లేదు షార్టేజ్. మరి అది ఏంటో చూడాలి. ఒక హైదరాబాద్లోనే ఉన్నదా, ఆంధ్రాలో ఉన్నదా చూడాలి. ఏమైనా ఇంటర్నల్గా ఊరు ఉన్నది కాబట్టి సిటీ హైదరాబాద్ రిఫైనరీ నుంచి కొంచెం దూరంగా ఉన్నది కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? టెక్నికల్గా కాగితం మీద భారతదేశంలో చమురు షార్టేజ్ లేదు. చమురు షార్టేజ్. తర్వాత అందరూ అనుకునేది 40-50 రోజులు చమురు ఉన్నది కదా. తర్వాత ఏంటంటే రోజు కొత్త సప్లైస్ వస్తున్నాయి, దాంతో ఆగిపోలేదు. సప్లైస్ వస్తున్నాయి, సో షార్టేజ్ లేదు. మరి హైదరాబాద్లో వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు. ఎక్కడ ఫెయిల్ అయింది ఆ సప్లైలో, ఎవరు ఫెయిల్ అవుతున్నారు చూడాలి. ఇది ఎక్కడా లేదు. ఇంకే సిటీలో కనపడుతుందా? ఢిల్లీలో లేదు, బాంబేలో లేదు. సో అది చూడాలి. ఇదేమన్నా ప్రత్యేకత ఆ ఊరు వరకు అది చూడాలి. అంటే కాదు సార్, ఈ పరిస్థితి కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారా? హైదరాబాద్లో అవసరం. ఎందుకంటే ఎక్కడా కనపడట్లేదే దేశంలో. మీకు ఎక్కడైనా మీ దృష్టికి వచ్చిందా ఇంకెక్కడైనా ఉండటం దేశంలో? తెలుగు రాష్ట్రాల్లోనే క్లియర్గా అయితే కనపడుతుంది. అది ఏదో ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఇలాగా? వాట్ ఈస్ ద రీజన్? ఐ కాంట్ అండర్స్టాండ్. తప్పకుండా చూడాలి కారణం ఏంటో, ప్రత్యేకత. గవర్నమెంట్ అటెండ్ అవ్వాలి, ఆ షార్టేజ్ తీసేయాలి. ఎందుకంటే బేసిక్గా షార్టేజ్ లేదు, పెట్రోల్కి డీజిల్కి లేదు దేశం. అందువల్ల ఇదేమన్నా తొందర పోయి వెళ్తున్నారా పెట్రోల్ పంప్స్కి ప్యానిక్గా? అది కూడా ఉండొచ్చు. ప్యానిక్ బయింగ్ అయిపోతుందేమో అని అందరూ పరిగెడుతున్నారేమో అది చూడాలి. పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలో పెద్ద ఎత్తున పెరగబోతున్నాయి అని ప్రచారం మీద మీరేమంటారు? కొద్దిగా పెరుగుతాయి. ఎందుకంటే తప్పకుండా ధర పెరిగింది కాబట్టి కొద్దిగా పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న ధరలు చమురు $150 ఉండే టైంలో 2013లో పెట్టిన ధరలు. తర్వాత చమురు ధర $50, $40, $30 కూడా అయిపోయింది బ్యారెల్కి, ఒక పీపాకి. సో ఇప్పుడు పెరిగి 120, 130 వరకు కూడా అంత పెద్ద డేంజర్ ఏం లేదు. గవర్నమెంట్ పెంచాలని లేదు, కొద్దిగా పెంచాలంతే. ధర $150 దాటిందా? ఎక్కడ దాటలేదే. తర్వాత ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మేము మాట్లాడుతున్నా అన్నాడు, ధరలు కూడా పడిపోయినాయి చమురు. కొంత పెరుగుతాయి. అంటే 100 రోజుల 200 రోజుల యుద్ధం ఇంకా సీరియస్ అయిపోతుందా? మొత్తం పట్టణాలు దేశాలే నాశనం చేసేసుకుంటారా? అప్పుడు తప్పకుండా కొంచెం సిచ్యువేషన్ ఉంటుంది. ఒకటి అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో కొరత లేదు ఆయిల్ ప్రొడ్యూషన్. ఒక 40-50 సంవత్సరాల్లో డిమాండ్ 100 బ్యారెల్స్ ఉంటే సప్లై 99 ఉండేది. ఇప్పుడు డిమాండ్ 100 బ్యారెల్స్ ఉంటే సప్లై 120 వరకు ఉన్నది అవకాశం. ఎందుకంటే దొరికింది. చాలా దేశాల్లో ఆయిల్ ఎక్స్ప్లాయిట్ చేశారు. సో ఇది సప్లై అనేది ప్రపంచంలో సర్ప్లస్గా ఉన్నది. ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు అరబ్ దేశాలు యుద్ధానికి వెళ్ళి వాళ్ళు మేము ఆయిల్ ధర పెంచుతున్నాం, మా ఇష్టం అని యూనియన్ ఉండేది. ఇప్పుడు అరబ్ దేశాలు ఆయిల్ యూనియన్ ఎవరికి పట్టించుకోవట్లేదు. ఆ రోజుల్లో 10-15 దేశాలు ఆయిల్ ప్రొడ్యూస్ చేసాయి, ప్రపంచం అంతా చేతిలో పెట్టుకునేవారు. ఇప్పుడు 50 దేశాలు 60 దేశాలు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో వాళ్ళకి దగ్గర మొనోపలీ లేదు. సప్లై ఎక్కువ ఉన్నది. అంటే సప్లై వెంటనే వచ్చేస్తుందా అంటే అది 20 రోజులు 30 రోజులు 50 రోజులు పడతాయి. దూర ప్రదేశాల నుంచి రావటానికి ఫస్ట్ టైం
తర్వాత సప్లై ఫిక్స్ అయ్యాకే రెగ్యులర్గా వస్తుంది. సో 50-60 రోజులు టైట్గా ఉంటుంది కొత్త ఏరియాస్ నుంచి రావటానికి. కొత్త దేశాలు ఏంటి, వెనుజువేలా, అమెరికా, కెనడా, సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో దేశాలు చాలా ఉన్నాయి. తక్కువ క్వాంటిటీస్ ఇస్తాయి, అన్ని కలిపి ఎక్కువ అవుతాయి. కానీ ఓ నెల 45 రోజులు టైం పడుతుంది. సార్ ఇంతట్లో ఒక మన విషయానికి సమాధానం చెప్పండి. మనం మామూలుగా పెట్రోల్ డీజిల్ మీద 80% ఆధారపడతా ఉంటాం. ఇప్పుడు ఇంత ఆధారపడుతుంటాం కదా, ఎందుకు మనం ప్రత్యామ్నాయం చూసుకోవట్లేదు? ఈ పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ కార్లను ప్రమోట్ చేయటము. ఎందుకంటే ఇప్పటికీ నేను చూస్తున్నాను, ఎలక్ట్రికల్ కార్లకి పెట్రోల్ డీజిల్ కార్లకి మధ్య వ్యత్యాసం ఎంత గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా 4-5 లక్షల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. 4-5 లక్షల రూపాయలు ఒకసారిగా ముందు పెట్టుబడి పెట్టారంటే ఏ కస్టమర్ ఇష్టపడ్డు కదా. అందుకని ఎందుకు Correct. మనం ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అలవాటు చేయటంలో ఫెయిల్ అవుతున్నాం అంటే ఏం చెప్తారు? అదే గవర్నమెంట్ చాలా స్లో. గవర్నమెంట్ పాలసీలు ఇలాగ ఉంటాయి. ఆ బ్యూరోక్రసీ ఆయిల్ కంపెనీలని, ఇప్పుడున్న కారు కంపెనీలని కోపం తెప్పించుకోవటం ఇష్టం లేదు. కొత్త ప్రోడక్ట్ అనగానే దానికి రెసిస్టెన్స్ ఉంటుంది మార్కెట్లో. ఎవరైతే పాత సామాన్ తయారు చేస్తున్నారో వాళ్ళంతా అడ్డం పడతారు, తప్పగా అడ్డం పడుతున్నారు. మీరు అన్న మాట, మన దేశంలో హైడ్రో ఎనర్జీ, నీరు నుంచి ఎలక్ట్రిసిటీ చేయొచ్చు కదా. నీరు నుంచి ఎలక్ట్రిసిటీ చేస్తే మనకి డీజిల్ అవసరం తగ్గిపోతుంది, గ్యాస్ స్టవ్ అవసరం తగ్గిపోతుంది. ఎంతో నీరు ఉన్నది దేశంలో. హిమాలయ పర్వతాల నుంచి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ నీరు వెళ్ళిపోతుంది. ఎక్కడ పెట్టారు డ్యామ్స్? హైడ్రో పవర్ డ్యామ్స్ కట్టలేదు. సోలార్ ఎనర్జీ వాడాలి, అంత ఎక్కడ వాడుతున్నాం? సో తప్పకుండా మీరు కరెక్ట్, ఆల్టర్నేట్లో ఫెయిల్ అయిపోయాం. అదే కాకుండా పెద్ద ఫెయిలియర్ ఎక్కడ వచ్చిందంటే ప్రభుత్వం ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయిన రోజున మన దేశంలో ప్రభుత్వాలన్నీ కళ్ళు ఎత్తి చూసారు, ఏం జరగనట్టుగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరికీ తెలిసి యుద్ధం వస్తుంది 3 నెలలు 6 నెలలు బట్టి. ఇంకో నెల ముందలే జనవరిలో కొత్త ఏరియాస్లో ఆర్డర్ చేసుంటే గ్యాస్ పెట్రోల్ అసలు ఇదేం లేదే. సో ఫెయిల్ అవ్వారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది, యుద్ధం వస్తుంది అని ఊహించలేదు ప్రభుత్వం. ప్రతి న్యూస్ పేపరు, ప్రతి టీవీ షో చెప్తున్నారు యుద్ధం వస్తుందని, వీళ్ళు ఊహించుకోలేదు. సో అక్కడ ఫెయిలియర్ ఉన్నది. ప్రత్యామ్నాయంగా వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ చేయలేదు, చెయ్యాలి. ఇప్పుడేదో చేస్తారో రాసిద్దాం. ఉంటే బోల్డ్ ఎనర్జీ ఉన్నది, సోలార్ ఎనర్జీ చాలు మనకి కుకింగ్కి, దానికి సరిగ్గా వాడితే ఇంకేం అక్కర్లేదు. అది చెయ్యాలి. మరి ఎప్పుడు చేస్తారు? ప్రభుత్వం చేతిలో ఉన్నది ఇండివిజువల్స్ చేసే పని కాదు.